దెబ్బతో నీ ఆట కట్రా. ఇప్పుడు ఆడరా. ఏమిటి సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళదాం. అక్కడికి తీసుకెళ్లి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు కానీ. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందిరా. సార్ నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా? సార్ నేను పాడలేను సార్. వచ్చురా. సార్ నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. సార్ నేను పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్. మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి ముగ్గురు మహేశ్వర్లను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంత కాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంత కాలం చిరంజీవులే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు